ఇది సమైక్య ఆంధ్రప్రదేశ్ శంఖారావం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూరించినటువంటి శంఖారావం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూరించినటువంటి శంఖారావం. ఈ శంఖారావానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రండి కదలి రండి, శంఖారావానికి రండి అని ఇచ్చినటువంటి పిలుపును సాదరంగా స్వీకరించి తుఫాను లెక్క చేయకుండా, వరదలు లెక్క చేయకుండా, వర్షం లెక్క చేయకుండా, దారిలో ఎన్నో అవాంతరాలను లెక్క చేయకుండా లక్షలాది మంది ప్రజలు, సమైక్యవాదులు ఈ హైదరాబాదుని జన సముద్రంగా చేసినటువంటి సమైక్య శంఖారావం ఇది. ఇటువంటి సమైక్య శంఖారావానికి శ్రీకారం చుట్టినటువంటి నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క విధంగా వారికి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి సమయంలో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎంఐఎం, సిపిఎం పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయించినప్పటికీ ప్రధాన పార్టీలలో ఉద్యమ పార్టీగా, ప్రజల్లోకి వెళ్ళేటువంటి పార్టీగా ఈ రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి నిర్ణయం తీసుకున్నటువంటి పార్టీగా ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా చీలిపోవడానికి సోనియా గాంధీ నిర్ణయించారు. ఇటలీ సోదరి సోనియా గాంధీ ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రజల మీద విశ్వాసం లేకుండా తనను గెలిపించినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి నిర్ణయించుకోవడం బాధాకరం. అదేవిధంగా తెలుగు తల్లిని రెండు ముక్కలుగా చీల్చేటువంటి విధానానికి నిర్ణయించడం అనేటువంటిది సోనియా గాంధీ చేసినటువంటి దుర్మార్గపు చర్య. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా ఈ రాష్ట్రంలో చాలా బలమైనటువంటి నాయకత్వం వస్తుందేమో అనేటువంటి భయంతో ఈవేళ ఈ రాష్ట్రాన్ని రాజకీయంగా నిర్వీర్యం చేసేటువంటి చర్యల్లో ఒక భాగంగా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చి 42 పార్లమెంటు సభ్యులు ఉండేటువంటి ఈ రాష్ట్రానికే గతంలో కేంద్రంలో ఏమాత్రం విలువలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవేళ ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చి 25 పార్లమెంటులు, ఒక పార్లమెంట్ సభ్యులు ఒక రాష్ట్రంలోనూ, 17 పార్లమెంట్ సభ్యులు ఇంకో రాష్ట్రంలోనూ ఏర్పాటు చేసేటువంటి చర్య తీసుకోవడం అనేటువంటి చూసినట్టయితే ఈ ఆంధ్రప్రదేశ్ను, బలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలుగా చీల్చి నిర్వీర్యం చేయడమే సోనియా గాంధీ తాలూకు ప్రయత్నం అని చాలా స్పష్టంగా తెలియడం అనేటువంటిది జరుగుతోంది. ఈవేళ సోనియా గాంధీ గారు వారి ఈవేళ ఈ రాష్ట్రంలో, దేశంలో 16 రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాలు విభజనలు కావాలని, కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని 16 రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క రాష్ట్రంలోని ఆందోళన కూడా పరిగణనలోకి తీసుకోకుండా సోనియా గాంధీ గారు కేవలం ఆంధ్రప్రదేశ్ను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్ను రెండు ముక్కలుగా చేయడానికి సంకల్పించినటువంటిది దురదృష్టకరమైనటువంటి చర్య. అంతేకాకుండా ఈవేళ రాజధానులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయో, కొత్త రాష్ట్రాలు కావాలని ఎవరైతే కోరుకున్నారో, ఎవరైతే ఆందోళన చేసేవారో అటువంటి వారికి కొత్త రాష్ట్రాన్ని ఇచ్చి ఆ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో కొత్త రాజధానుల్ని ఏర్పాటు చేసుకునేటువంటి సంప్రదాయం ఈ దేశంలో ఉంది. మొట్టమొదటిసారిగా మహారాష్ట్రని విభజించినప్పుడు మరి బొంబాయి రాష్ట్రాన్ని గుజరాత్ వారు కావాలని కోరుకుంటే అది కుదరదు, మీరు గుజరాత్లో కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అదేవిధంగా చెన్నై రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ కావాలని మనం కోరుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజింపబడాలని మనం కోరుకున్నప్పుడు ఆవేళ ఆంధ్రప్రదేశ్ వారు కూడా చెన్నైని, మద్రాసుని మాకు కావాలి రాజధానిగా అన్నప్పుడు కేంద్రం అంగీకరించలేదు. పాత రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో మద్రాసే ఉండాలి, కొత్త రాష్ట్రం ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మీరు కొత్తగా రాజధాని ఏర్పాటు చేసుకోండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. దాని పర్యవసానంగా మరి అక్కడ కర్నూలులో
కొన్నాళ్ళు హైదరాబాదులో ఈవేళ వరకు కూడా రాజధాని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా బీజేపీ సమయంలో 3 కొత్త రాష్ట్రాలు ఏర్పాటైతే 3 కొత్త రాష్ట్రాలకు కూడా కొత్తగా ఏర్పడినటువంటి కొత్త రాష్ట్రాలకు కొత్త రాజధానులను ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ విధమైనటువంటి సంప్రదాయానికి కూడా తిలోదకాలిచ్చి ఆంధ్రప్రదేశ్కు మాత్రం కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చి హైదరాబాదును సహితంగా పాత రాష్ట్రానికి ఇవ్వకుండా పూర్తి స్థాయిలో వారికి తెలంగాణ వారికి ఇవ్వడం అనేటువంటిది ఇవాళ ఆందోళనకరమైనటువంటి విషయం. ఈవేళ సమైక్యాంధ్ర కొనసాగాలని కోరుకోవడంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకునేటువంటి కోరిక దీనికి విఘాతం కలిగించినటువంటిది సోనియా గాంధీయే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 నాలుకల విధానంతో ఈ రాష్ట్ర ప్రజల్ని మరి ఎక్కడ మోసం చేసి ఆనాడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయండి 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 అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా ఈ రాష్ట్రం 2 ముక్కలుగా చీలిపోయేటువంటి ప్రతిపాదనలకు ముఖ్యమైనటువంటి కారకులు అటు సోనియా గాంధీ, ఇటు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరినీ కూడా సాంఘికంగా బహిష్కరణ చేసేటువంటి రోజులు ఈ ఆంధ్రప్రదేశ్లో వస్తాయి. ఈవేళ అందరికీ కూడా అన్ని రాష్ట్రాలకి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారికి నిజాయితీ ఉంటే, తెలుగు తమ్ముళ్ళకి నిజాయితీ ఉంటే ఒక తీర్మానం చేయండి, సమైక్య ఆంధ్రప్రదేశ్ను కొనసాగించాలి అనేటువంటి తీర్మానం చేయండి. అదేవిధంగా పిసిసిలో కూడా ఒక తీర్మానం చేయండి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు ఈ రాష్ట్ర ప్రజలను తెలియపరుస్తూ ఈ సమైక్యాంధ్ర సభకు ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు ప్రత్యేకించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నాయకులు, ఆంధ్రప్రదేశ్ భావి యువ నాయకులు ఆశాజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా ప్రణామం చేస్తున్నాం. జై సమైక్యాంధ్ర.